అదే మేడం, దీనికి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంటికి ఒక పెద్ద ఉంటాడు. అవును. ఆ పెద్ద అనుమతి లేకుండా వేరే వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తారా? ఇక్కడ కూడా సీఎం అనుమతి లేకుండా ఏ ఇష్యూ అయినా ఎట్లా జరుగుతుంది అనేది క్వశ్చన్. అంటే సీఎం ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు జరిగింది ఈ విషయం కదా, జగనన్న ఉన్నప్పుడు జరిగింది. అంటే సీఎం ఉన్నప్పుడు జరిగింది అంటే మీ అనుమానాలు ఏంటంటే నేను ఇప్పుడే చెప్తాను. ఓహో, జగన్ గారు ఆయన అనుమతి లేనిదే ఉండబట్టే ఇట్లా చేశారు, లడ్డూలో కల్తీ అని మీరు అంటున్నారు. ఒక మనిషి మీద చూడకుండా దేవుడు ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆయన మీద నిందలు వేసిన వాళ్ళు, ఆయన గురించి ఏడ్చిన వాళ్ళు మొత్తం మట్టి కొట్టుకొని సర్వనాశనం అవుతారు. ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఒక ముస్లిం అమ్మాయిగా. నాకు తెలియదు, ప్రసాదం మొన్న కూడా వచ్చింది మాకు తిరుపతి నుంచి, తిన్నాము, దాంట్లో కల్తీ ఉంది. అబ్బా బాగలేదని చెప్తే నన్ను తీసుకొని వేస్తారు లోపల. అది కాదు ఇది కాదు చెప్పాల్సింది. మనము ఏదైనా సరే ఆచి తూచి మాట్లాడాలి. రేపు పొద్దున అరే ఎందుకు మాట్లాడామో మనం చూడకుండా ఒక మాట మాట్లాడకూడదు. మనం ఇక్కడ మీడియా అని యూట్యూబర్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని క్వశ్చన్ వేస్తున్నారు, మేము చెప్పాలి, చెప్తే కరెక్ట్గా ఉండాలి ఏ విషయమైనా సరే. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కల్తీ లడ్డూలు తిన్నారు, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మంచి లడ్డూలు తింటున్నారు. ఎంత ప్రచారం చేస్తున్నారు ఆయనని, బాబ్బా. ఆయన కానీ 2029లో వస్తే అప్పుడు ఒక్క చిటికిన ఇది ఉంది కదా వేలు, విష్ణు చక్రంలా తిప్పుతాడు ఒక్కొక్క నాగండి. వెయిట్ చేయండి అందరినీ.